పదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణీళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్ల వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తుండవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ పట్ల పడేకు, చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోకొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్నా మగ కోతులు. నా బట్టలకి కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబ్బురు చూడు, ఈతకాయ బగరు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో, స్వామి రంగ చిన్నదేమో ఈతకొచ్చిందో. చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడు రా? ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటేవరో రౌడీ రాల్లో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటో గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. చదవగా పావడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు.